హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయభవన్ క్రియేషన్. ఇవన్నీ చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది కదా ఏం చేస్తున్నాను. అవునండి, చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. పిల్లలు అడిగారని. అందుకోసం నాకు కావాల్సినవి చికెను, ఇది పుదీనా, మెంతాకు, కొత్తిమీర, 3 బ్రౌన్ ఆనియన్స్, చెక్క, లవంగం, యాలక్కలు, పువ్వు, బిర్యానీ ఆకు, సాజీరా. ఇక్కడికి వస్తే పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాల పొడి. ఇది బిర్యానీ మసాలా వేసుకోకుండా నేను అది పౌడర్ చేసుకుంటానండి. అది వేసుకోకపోతే బిర్యానీ మసాలా అన్నా వేసుకోవచ్చు. పసుపు, కారం ఇవన్నీ పెట్టుకొని కూర్చుంటే నీట్గా కలిపేసుకొని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తాను చూడండి. అంతలోపు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిర్యానీ మటుకు చాలా బాగుంటుంది. బౌల్ తీసేసుకొని చికెన్ వేస్తున్నాను. ఇందులోకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటికీ బాగా పట్టేలా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా పట్టాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు కరెక్ట్గా వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా వేసుకోకుండా ఉండేగిన టేస్ట్ సరిగా ఉండదు. కారం, మేము తక్కువగానే తింటాం కాబట్టి తక్కువే వేసానండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. చూసారు కదా బాగా కలిపేది అట్లా పట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ మిరియాల పొడి, ఇది జీలకర్ర పొడి ఎక్కువ వేస్తున్నానండి. నేను ఇది బిర్యానీ మసాలా ఆడిచ్చి పెట్టుకున్నాను అన్నానే, ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చేస్తానండి. అది కొంచెమే వేయాలి, చాలా ఘాటుగా ఉంటుంది. ఇంకా ధనియాల పొడి, చికెన్ మసాలా ఒక ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్ అంతా వేసేసాను. ఇదంతా బాగా కలిపేసుకుందాం. బాగా ముక్కలకు పట్టేలా ఇదంతా కూడా కలిపేసుకోవాలి. నెక్స్ట్ లవంగాలు నేను 2 వేస్తున్నానండి. యాలక్కలు ఇవి దంచి వేయాలి, దంచి వేస్తాను నేను. మరి 1 చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా అండి. ఇది 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఎగుడు కొడుతుంది. నేను 1.5 kg చికెన్కి 1 స్పూన్ వేసానండి. యాలక్కలు కూడా దంచి వేసేసి కలిపేస్తాను దీన్ని. ఇలా అన్నీ కలిపేసాను. ఇవి ఇంకా ఉండేవి మళ్ళీ రైస్లోకి వేయాలండి, అందుకు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకుకూరలన్నీ వేసేస్తున్నాను. దీన్ని రైస్లోకి కూడా కొంచెం వేసుకోవాలి కాబట్టి కొంచెం మిగిల్చేస్తున్నాను. పుదీనా, మెంతాకు, కొత్తిమీర. ఫస్ట్లో ఆకుకూరలు వేసామంటే ఉప్పు అంతా సరిగ్గా కలుసుకోదండి. ఆకుకూర లాస్ట్లోనే వేసుకోవాలి. లాస్ట్లో వేస్తున్నాను. ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాము. ఇలా కలిపేసుకున్నాక ఇవి బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇవి వేయిస్తానే వెంటనే వేయకూడదు, ఎప్పుడైనా కానీ మెత్తగా ఉంటాయి. ఇలా 2 సేపు అయిన తర్వాత ఇలా మ్యాష్ చేసేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇవి కూడా కొన్ని పక్కన పెడుతున్నాను నేను మళ్ళీ రైస్ మీద డెకరేషన్ చేసేకి. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి.
ఇదంతా బాగా కలిపిన తర్వాత ఆయిల్ అండి, ఆనియన్స్ వేయించుకున్న ఆయిలే వేయాలి. నేను 1/2 కప్ దాకా వేసాను. ఇలా ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక్కోటి వేస్తూనే కలపాలి, అన్నీ ఒకటేసారి వేసి కలపకూడదు. ఓకే, ఇప్పుడు పెరుగు లాస్ట్లో పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా క్రీమ్ లాగా చేసుకోవాలి, చిలికేసుకుంటే క్రీమ్ లాగా అయిపోతుంది. పెరుగు కూడా అంతా వేసేసి కలిపేసుకోవాలి. అన్నీ వేసేసామండి దీంట్లోకి. ఇప్పుడు అంతా చేతితో కలిపేసి బాగా ప్రెస్ చేసుకోవాలి. స్మెల్లే బాగా వస్తుందండి ఇది కలిపినప్పుడు. ఇలా కలిపిన దాన్ని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మిగతా చాప్టర్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియో చూడండి. బాయ్ ఫ్రెండ్స్.